మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం, అది స్విచ్ స్టేట్మెంట్. సో ఇది ఇఫ్ ఎల్స్కి చాలా చాలా క్లోజ్గా ఉంటుంది. ఓకే, సో మనం ఏదైనా ఇఫ్ ఎల్స్ లాజిక్ అంటే ఎల్స్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ అలా ఎక్కువ స్టేట్మెంట్స్ రాసే బదులు మనం స్విచ్ స్టేట్మెంట్ రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అలా అని చెప్పి ప్రతి ఒక్క ఇఫ్ ఎల్స్ని మనం స్విచ్లో రాయడం కరెక్ట్ కాదు. సో ఫస్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అది ఇఫ్ ఎల్స్లో రాద్దాము. దాన్ని స్విచ్ స్టేట్మెంట్లో రాస్తే ఎంత ఈజీగా ఉంటుందో చూసి ఏ సందర్భంలో మనం స్విచ్ యూస్ చేస్తే బాగుంటుంది, ఏ సందర్భాల్లో మనం ఇఫ్ ఎల్స్ యూస్ చేస్తే బాగుంటుంది అనేది మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమైపోతుంది. సో నేర్చుకుందామా? ఐ హోప్ మీరందరూ రెడీగా ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఈ స్విచ్ స్టేట్మెంట్ రాసే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అది ఇఫ్ ఎల్స్లో రాస్తాను. సో సిచ్యువేషన్ ఏంటంటే, మనకు డేస్ ఉంటాయి కదా, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను 1 అని ఎంటర్ చేశాను అనుకోండి, నాకు అది 1 రిప్రజెంట్స్ టు మండే అని, 2 రిప్రజెంట్స్ టు ట్యూస్డే అని, అలా 4 అయితే థర్స్డే, సంథింగ్ అలా ప్రాపర్ నెంబర్ మనకు ఇచ్చినప్పుడు మనకు ప్రాపర్గా అది ఏ డేనో మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో దానికి తగ్గట్టు మనం ఒక ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ రాద్దాం. చూడండి, నేను ఆల్రెడీ రాశాను, బట్ మీకోసం రాయమంటే మళ్ళీ రాస్తా. ఓకే, ఓకే, సింపుల్. అంటే బిగినర్స్ కోసం నేను మళ్ళీ రాస్తే మీకు ఈజీగా ఉంటుంది కదా. నో ప్రాబ్లం, ఇట్ విల్ టేక్ 2 more minutes. సో మీకు ఆల్రెడీ ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ రాసిన ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, యూ కెన్ ఫార్వర్డ్ ఇట్ ఫర్ 1 minute. సో మనం ఇంట్ డే, సో ఏదో ఒక డే ఎంటర్ చేయొచ్చు. సో సపోజ్ 4 ఎంటర్ చేసాం అనుకోండి, 4 రిప్రజెంట్స్ థర్స్డే అయితే థర్స్డే, ఏ డే అయితే అది ప్రింట్ అవ్వాలి. సో మనం రాద్దాం లాజిక్. ఇఫ్ డే, ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ కాబట్టి డబుల్ ఈక్వల్ తీసుకుందాం. డే ఈక్వల్ టు 1 అయితే మనం ఏం చేయాలి? printf మండే. ఓకే, మండే అలా ప్రింట్ చేద్దాం. ఒక నిమిషం. సో మనం ప్రాపర్ కోడ్ ఎడిటర్ యూజ్ చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు, టైం వేస్ట్ అవ్వదు. బట్ ఈ విఎస్ కోడ్లో ఈ సి కంపైలర్ సెట్ చేయడమే ఒక టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. అందుకని నేను టైం ఉన్నట్టు చెప్తాను, ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. డే ఈజ్ ఈక్వల్ టు 1 మండే, ఎల్స్ ఇఫ్ రాయొచ్చు మనము డే ఈక్వల్ టు 2 అయితే డెఫినెట్గా ట్యూస్డే. సో printf ట్యూస్డే. ఓకే, ఇక్కడ ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను కాపీ చేస్తున్నాను టైం సేవింగ్ కోసం. బట్ మీరు సాధ్యమైతే మీరు టైప్ చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఎల్స్ ఇఫ్ రాసాను డే ఈక్వల్ టు 2. సో ఇలాగే కదా డే 3, డే 4, డే 5 అలా, కాబట్టి వీటిని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో డే 3 అయితే ఏంటి, డే 4 అయితే ఏంటి, డే 5 అయితే ఏంటి, డే 6 ఏంటి, డే 7కి లాస్ట్లో ఓన్లీ 1 ఎల్స్ స్టేట్మెంట్ వస్తుంది కాబట్టి అక్కడ వదిలేద్దాం. సో డే 2 రాసేసాం. డే 3 రిప్రజెంట్స్ టు వెడ్నెస్డే. సో డే 1 అయిపోయింది, డే 2 అయిపోయింది, డే 3 వెడ్నెస్డే. డే 4 అయితే థర్స్డే. డే 5 represents to Friday. డే 6 సాటర్డే. ఓకే, మీకు అర్థమైపోయింది, బట్ ప్రోగ్రామ్ అయితే ప్రాపర్గా రాసేద్దాం. సాటర్డే ఎల్స్ ఇట్ విల్ బి సండే. ఓకే, నెంబర్స్ 1, 2, 3, 4 ప్రాపర్గా రాసాం. 6, 5. దిస్ ఇస్ 6. అయితే ఇక్కడ చూడండి, మనం
6 కాకుండా 8, 9, 10 ఇస్తే సండే అని ప్రింట్ చేయకూడదు కదా. సో ఇట్స్ బెటర్ టు రైట్ ఎల్స్ ఇఫ్ రైట్. ఓకే, సందర్భాన్ని బట్టి. మళ్ళీ ఇప్పుడు మనం 8 కానీ 20 కానీ 30 కానీ ఇచ్చామనుకోండి, అది ఎల్స్లోకి వెళ్ళి సండే అని ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, డే ఈక్వల్ 7 అయితే సండే. ఒకవేళ ఎల్స్ ఇది కూడా కాకపోతే మనం ఏం చేయొచ్చు, ఓకే, ప్లీజ్ ఎంటర్ అ వ్యాలిడ్ నెంబర్. ఓకే, అలా రాయొచ్చు కదా, అది ఇంపార్టెంట్. సో printf please enter valid day, something simple. So let's execute it. So 4 అంటే థర్స్డే అని ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయింది. ఒకవేళ టెస్ట్ చేయండి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో. 3 రిఫర్స్ టు వెడ్నెస్డే. ఓకే, హోప్ఫుల్లీ నా వాయిస్ క్లియర్గానే ఉందనుకుంటున్నా. రికార్డ్ చేసేటప్పుడు నాకు తెలీదు, మీ కన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. హోప్ఫుల్లీ ఇట్ విల్ వర్క్ ఫైన్. సో ఇది వర్క్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఇలా రాసినా కూడా తప్పేం కాదు. ఓకే, డే 1 ఇస్తే మండే, 2 ట్యూస్డే, 3 వెడ్నెస్డే, 4 థర్స్డే, 5 ఫ్రైడే, 6 సాటర్డే అండ్ 7 సండే. ఒకవేళ ఇక్కడ 12 అని ఇచ్చేసి ఏం అవ్వాలి, ప్లీజ్ ఎంటర్ అ వ్యాలిడ్ డే అని ప్రింట్ అవ్వాలి. సో అది కూడా ప్రింట్ అయ్యింది. వెరీ గుడ్. సో అయితే దీన్ని మనం ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా రాయాలంటే మనం స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. అంతే, ఏం తేడా లేదు. ఇఫ్ ఎల్ స్విచ్ అంటే ఏదో మ్యాజిక్ కాదు, ఇట్స్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. అలా అని మనం రాసే ప్రతి ఇఫ్ ఎల్స్ని స్విచ్లో రాయకూడదు. దాని స్ట్రక్చర్ దీని స్ట్రక్చర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుంటే ఈజీ, మనకు ఏ సందర్భంలో యూజ్ చేయాలో ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇదే ఎగ్జాంపుల్ని మనం ఏం చేద్దాం, స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాద్దాం. సో నేను ఇంకొక ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా, ఇదంతా తీసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాద్దాం. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ సింటాక్స్. ఓకే, మీకు ఒకవేళ సింటాక్స్ అనుకుంటే ఒకసారి వెళ్ళండి, కొంచెం ప్రాక్టీస్ చేయకపోతే సింటాక్స్ మర్చిపోతుంటాం. సో సింటాక్స్ ఏంటి, స్విచ్ స్టేట్మెంట్ పెరాంథసిస్లో ఎక్స్ప్రెషన్. సో ఇక్కడికి వచ్చేవరకు మళ్ళీ లాజికల్ ఆపరేటర్స్ అన్నీ యూజ్ చేసి పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ రాయాల్సిన అవసరం లేదు. చాలా చాలా సింపుల్. ఏదైనా ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని చెక్ చేయడం కోసం అనేది నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాస్తే మీకు అర్థమవుతుంది. సో స్విచ్ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ చెక్ చేస్తుంది కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఆర్ కేస్ X, Y, Z అలా. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఇది మ్యాచ్ అయింది అనుకోండి, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ తర్వాత మనం బ్రేక్ అనేది రాయాలి. బ్రేక్ అంటే ఏమవుతుందంటే అది మళ్ళీ నెక్స్ట్ యొక్క కేసుని చెక్ చేయదు అని అన్నెసెసరీగా. మనం బ్రేక్ రాలేదనుకోండి, అదేం చేస్తుంది, మళ్ళీ ఇంకేమైనా మ్యాచింగ్ కేసెస్ ఉన్నాయని చెక్ చేస్తుంది. యాక్చువల్గా మనం డూప్లికేట్ కేసెస్ రాయకూడదు, బట్ స్టిల్ కంపైలర్ ఏం చేస్తుంది, ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తుంది. కాబట్టి మనం బ్రేక్ అనేది రాయాలి. ఆ తర్వాత లాస్ట్లో డిఫాల్ట్ ఉంటుంది. డిఫాల్ట్ అంటే ఏంటంటే, ఏ స్విచ్ కేస్ అనే ఏ దానికి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్గా లాస్ట్లో ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, ఏది మ్యాచ్ అవ్వకపోతే అది గుర్తుపెట్టుకోండి. ఫైన్, మనం ప్రాక్టీస్ చేస్తే కానీ గుర్తుండదు. సో లెట్స్ గో అండ్ రైట్. సో ఇంట్ సేమ్ ఎగ్జాంపుల్ రాసిన, ఇంట్ డే ఈక్వల్ టు, మీరు ఏదో ఒకటి రాయండి. ఫస్ట్లో ఇనిషియలైజ్ చేసాము. సో ఇప్పుడు మనం స్విచ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఓకే, స్విచ్ చూడండి చాలా చాలా సింపుల్గా ఉంటుంది, బట్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతారు. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ మనం డే ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు 1, 2 లాజికల్ ఆపరేటర్ ఏం రాయట్లేదు. సింపుల్గా డే అని మెన్షన్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ నెక్స్ట్ ఏం రాస్తున్నానంటే, చూడండి, అబ్జర్వ్ చేయండి, కేస్ 1 అండ్ కొలన్. ఓకే, కేస్ 1 అంటే ఏంటంటే ఇది చెక్ చేస్తుంది స్విచ్ కేస్, డే డబుల్ ఈక్వల్ టు 1. ఓకే, డే డబుల్ ఈక్వల్ టు 1 అయితే ఈ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూడండి, నేను ఇక్కడ రాస్తున్నా సింపుల్ printf ఏమనుకున్నాం, 1 అయితే మండే, తర్వాత ఏం రాయాలి మర్చిపోకుండా, బ్రేక్, BREAK అండ్ సెమికోలన్ అయిపోయింది. అంటే డే డబల్ ఈక్వల్ టు 1 అయితే printf మండే అని ప్రింట్ అవ్వాలి. చూడండి, మనం ఇది కంపేర్ చేసి ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు అది ఈజీ అవుతుంది. ఓకే, అదే డే ఈక్వల్ టు 2 అయితే ట్యూస్డే కదా, దానికోసం మనం ఏం రాయొచ్చు, ఇక్కడ కేస్ 2 అంటే ఇక్కడ నెంబర్స్ నేను ఇది సీక్వెన్స్లో ఇవ్వడం కాదు. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాల్యూసే. ఒకవేళ మీరు కేస్ 1కి నెంబర్స్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు
క్యారెక్టర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, దాని గురించి చెప్తాం. అంటే మీరు అనుకోవచ్చు ఈ కేస్ 1 2 3 4 ప్రతి ఒక్క ఎగ్జాంపుల్కి కేస్ 1 కేస్ 2 ఉంటుంది అనుకోవద్దు. ఇక్కడ ఈ వాల్యూని మ్యాచ్ చేసే వాల్యూ. సో ఇక్కడ మనం డే =1 అని రాస్తున్నాం కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది వేరియబుల్, రైట్ సైడ్ ఉన్నది మనం ఏ వాల్యూ అయితే కంపేర్ చేస్తామో ఆ వాల్యూ. అది నెంబర్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్ అయి ఉండొచ్చు, స్ట్రింగ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అయితే ఏమైనా ఉండొచ్చు. అది ఒకే సీక్వెన్స్లో ఉండాల్సిన అవసరం లేదు. సో ఎన్ని కేసెస్ ఉంటే అన్ని కేసెస్ రాయొచ్చు. సో ప్రస్తుతానికి మనం ఈ డేలో 1 2 3 4 5 6 7 ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఆ సీక్వెన్స్లో 1 2 3 4 రాస్తున్నాను. లేదంటే మీరు కేస్ 2 పైన రాసి కేస్ 1 కింద రాసినా వచ్చినా నష్టం లేదు, అది మ్యాచ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు కేస్ 2 అయితే ఏంటి, printf ట్యూస్డే కదా. సో జస్ట్ కాపీ చేస్తున్నాను, ఇది కాపీ printf ట్యూస్డే తర్వాత బ్రేక్, దట్స్ ఇట్, సింపుల్. ఓకే, కేస్ 3 అయితే అలా. సో అలా ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. సో ప్రస్తుతానికి ఇది వస్తే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కేస్ 1 అయితే ఏంటి, కేస్ 2 అయితే ఏంటి. తర్వాత నేను ఏం చేస్తున్నా, డిఫాల్ట్ అని రాస్తున్నాను. సో డిఫాల్ట్ అయితే అదేం చేస్తుంది, డిఫాల్ట్ స్టేట్మెంట్ని మనం ఏది ఇస్తామో అది ప్రింట్ చేస్తుంది. సో printf ఏంటి, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ డే. ఓకే, ఏమైనా సింటాక్స్ ఏమైనా తప్పు రాస్తే మళ్ళీ ఒకసారి కంపేర్ చేస్తున్నాం, హోప్ఫుల్లీ ఇట్ ఈస్ రైట్. సో ఇప్పుడు మనం ఏంటి, ఎన్ని కేసెస్ ఉన్నాయి మొత్తం, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6, కేస్ 7, దట్స్ ఇట్. సో నెంబర్స్ మార్చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, మీకు అర్థమైపోతుంది. కేస్ 3, దిస్ ఇస్ కేస్ 4, this is case 5. అంటే డే =1, డే =2, డే =3, డే =4, డే =5, డే =6 7 అలా కంపేర్ చేస్తాం అనమాట. ఇది సేమ్ ఇఫ్ ఎల్సే. ఓకే, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్. సో మండే ట్యూస్డే అయిపోయింది. సో డే 3 అయితే వెడ్నెస్డే, డే 4 అయితే థర్స్డే, డే 4 అక్కడ మనం కేస్ 4 అనుకుంటున్నాం. డే 4 in case if you give a day as a 5, it will be Friday, అండ్ ఇక్కడికి వచ్చేవరకు డే 6 వచ్చేవరకు డే 6 ఏమవుతుంది, ఆబ్వియస్లీ సాటర్డే. డే 7 వచ్చేసి సండే. ఓకే, సండే స్పెల్లింగ్ నాకు ఈజీగా వచ్చు కాబట్టి రాస్తున్నా, మిగతా మర్చిపోతుంటున్నా న్యాచురల్గానే. సో ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, ఇంకా మీకు నీట్గా కనబడాలంటే నేను ఒకసారి మినిమైజ్ చేసి వస్తాను. ఓకే, డే 1 2 3. ఓకే, ఇలా నీట్గా రాశాను. సో మీకు ఫోన్ సైజ్ కనబడదు కాబట్టి నేను మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7. సో సింపుల్. ఇప్పుడు ఏమి ఇచ్చాం, డే వాల్యూ 3 ఉంది. ఎగ్జిక్యూట్ చేస్తే వెడ్నెస్డే రావాలి. వెడ్నెస్డే. ఇప్పుడు డే 2 ఇచ్చాం, ట్యూస్డే 7 ఇచ్చాం, సండే 17 ఇచ్చాను, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడేట్. అంటే ఏంటి, మనం ఏ కండిషన్ మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఇదే కదా మనం రాసింది. ఎల్సిఫ్లో కూడా చూడండి, ఎల్సిఫ్లో ఏం రాసాం, డే =1 మండే, డే =2 ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఒకవేళ ఏది మ్యాచ్ అవ్వకపోతే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ డే. సో సేమ్ లాజిక్ మనం స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాసాం. అలా అని చెప్పి మీరు ఇప్పుడు చెక్ ద నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్ అంటే దానికి స్విచ్ స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదు. సో లాజికల్ ఆపరేటర్స్ ఈ ఎక్స్ప్రెషన్ కనుక ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అలాంటి వాటికి స్విచ్ అవసరం లేదు. స్విచ్లో అన్నెసరీ కాంప్లికేషన్ అవుతుంది. ఓకే, సో సింపుల్.
మనం ఎప్పుడు యూజ్ చేయాలి స్విచ్ కేస్ అంటే ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ ఏదైనా డే ఉంది, ఆ డేకి 1 2 3 4 5 6 ఎగ్జాక్ట్ ఫిక్స్డ్ నెంబర్స్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు స్విచ్ స్టేట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సింటాక్స్ కొద్దిగా బిగినర్స్కి డిఫరెంట్గా ఉంటుంది. మీరు దయచేసి 2-3 ఎగ్జాంపుల్స్ని, ఇప్పుడు ఇవన్నీ డేస్ 1 ఎంటర్ చేస్తే మండే, సో సిమిలర్గా మీరు ఏం చేయండి, మంత్ 1 ఎంటర్ చేస్తే ఇట్ విల్ బి జనవరి, 2 ఎంటర్ చేస్తే ఫిబ్రవరి, అలా మీరు ప్రింట్ చేయండి. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయండి. సో నేను మళ్ళీ ఏం చెప్తున్నాను, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంది, పర్సంటేజ్ అయి ఉండొచ్చు, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అయి ఉండొచ్చు, అలాంటి వాటికి మనం స్విచ్ స్టేట్మెంట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. యూస్ చేస్తే అన్నెసెసరీ కాంప్లికేషన్స్. అఫ్కోర్స్ యూస్ చేసి అటు తిప్పి మనం ప్రోగ్రామ్ రాయొచ్చు, బట్ దట్ విల్ బి అ మోర్ కాంప్లెక్స్ థింగ్. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్కి ఈక్వల్. కాకపోతే మనం కొన్ని సందర్భాల్లో మాత్రమే స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి, అన్ని సందర్భాల్లో స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేయకూడదు. ఇంకా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏంటి, మనం ఎక్స్ప్రెషన్స్ ఇలా రాస్తున్నాం, ఇఫ్ స్టేట్మెంట్లో రాస్తున్నాం డే = 1, లేదంటే మీరు ఇక్కడే మళ్ళీ ఇంకొక లాజికల్ అండ్ యూజ్ చేసి సంథింగ్ పర్సంటేజ్ > 70 ఆర్ <60, అలా మన లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసి ఈ ఎక్స్ప్రెషన్ని చాలా కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్ కూడా రాయొచ్చు ఇఫ్ ఎల్స్లో. బట్ స్విచ్ కేస్కి వచ్చే వరకు అలాంటి సందర్భాలు వస్తే లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసి ఆ ఎక్స్ప్రెషన్ని కాంప్లికేట్ చేసే సందర్భాల్లో స్విచ్ కేసెస్ని అవాయిడ్ చేయండి. దట్స్ ఇట్, సింపుల్. అదొక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బి ఈజీ మీన్స్ ఈజీ. సో స్టూడెంట్స్, మీరు అందరూ డేస్కి ఇది ప్రాక్టీస్ చేయండి. అలాగే మంత్స్ ఉంటుంది కదా, సపోజ్ 1 ఇస్తే జనవరి, 6 ఇచ్చామనుకోండి, 6th ఏ మంత్, జూన్, 8 ఇస్తే ఆగస్ట్, 12 ఇస్తే డిసెంబర్, 14 ఇచ్చామనుకోండి, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ మంత్, ప్లీజ్ ఎంటర్ ప్రాపర్ డే. దట్స్ ఇట్. అది ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది.